హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో మా ఇంట్లో జరుపుకునే పెద్ద పండగ గురించి షేర్ చేసుకోబోతున్నాను. మా ఇంట్లో 9 ఇయర్స్కి ఒకసారి జరుపుకునే గంగమ్మ గావు సంబరం ఇప్పుడు మీకు వీడియోస్లో చూపించబోతున్నాను. ప్రతి 9 ఇయర్స్కి ఒకసారి మా ఇంటి దైవమైన గంగమ్మ సంబరం చేస్తాము. అది 5 రోజులు జరుపుకుంటాము. సో ఆ విషయాలు అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న దేవుడి పెట్టెలని చూడండి. మేము కేవలం ఇవి 9 ఇయర్స్కో లేదా 11 ఇయర్స్కో ఒక్కసారి మాత్రమే కిందకి దింపుతాము. సో అంతవరకు అయితే ఎవరు టచ్ చేయరు, ఏం చేయరు, అసలు అవి అలాగే ఉంటాయి. సో అవే దేవుడి పెట్టులు, వాటినే మేము దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ఈ 5 days సంతోషంలో మునిగి తేలుతూ ఉంటాము. అస్సలు ఈ రోజులు అవ్వకుండా అలా నిలిచిపోతే బాగుంది అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంటుంది. ఇల్లు మొత్తం సందడిగా, ఎక్కడున్న వాళ్ళంతా, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పక్కాగా అటెండ్ అవుతాము. సో ఇలా అయితే మేము ఇంటిని మొత్తం పూలతో, తోరణాలతో అలంకరిస్తాము. ఎటువంటి ప్లాస్టిక్ కానీ డెకరేషన్ కానీ యూజ్ చేయము. ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండొచ్చు, కానీ మా అందరికీ కలిపి మా ఊరే ఇల్లు కాబట్టి ఈ విధంగా మేము తోరణాలు కట్టి అలంకరిస్తాం మా ఊరిని. ఇక్కడ మా సాంప్రదాయ ప్రకారం గుమ్మాలు అర్చించడం అంటే ఊరి చివర్లో ప్రారంభంలో లక్ష్మీదేవికి పూజలు చేయడం. ఈ విధంగా అయితే మేము పూజ అనేది చేస్తాం. ఊర్లో ఉండే ఆడవాళ్ళు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంతో హ్యాపీగా ఉంటుంది. నవ్వులే నవ్వులు అస్సలకి. మీరే చూడండి. పెళ్ళికి గావుకి పెద్ద తేడా ఉండదు. 5 రోజులు పెళ్లి చేసేటట్టుగా మేము గావు అనేది జరుపుకుంటాము. ఇక్కడైతే మేము పందిర్రాట వేస్తున్నాము. సో ఇక్కడ పందిర్రాట శుభముహూర్తంలో వేసి అప్పుడు దేవుళ్ళ కోసం పందిర్ అనేది తయారు చేస్తాము. చాలా శుభకార్యాల్లో పందిర్రాట వేస్తారు. ఎందుకంటే పచ్చని పందిర్లా మన జీవితం ఎప్పుడూ ఉండాలని. ఇక్కడ చూడండి, దేవుళ్ళ కోసం పందిర్ అనేది రెడీ చేస్తున్నారు. ఇంట్లో ఉండే దేవుడి పెట్టెల్ని తెచ్చి ఈ పందిర్లో పెట్టి మేము గావు అనేది చేస్తాము. ఇక్కడ కూడా ఎటువంటి ప్లాస్టిక్ యూజ్ చేయరు. కేవలం కొబ్బరి పువ్వులు, మోతిక పువ్వులు, ఇంకా కొబ్బరి రేకులతోని పందిర్ అనేది వేస్తాము. తర్వాత నీట్గా పేడ కల్లాపి వేసి ఇలాగ పసుపు కుంకాలతో ముగ్గులు అనేవి వేస్తాము. సో ఇవే ముగ్గులు ఉండాలి. ఇంకా మనకి ఏవో డిజైన్స్ వచ్చని వేయడానికైతే అవ్వదు. ఇక్కడ చూడండి, దేవుళ్ళని పందిర్లోకి తెచ్చాము. ఎంత బాగున్నాయో చూడండి. అలంకరణ అరటిగెలలతో. గావులో డీజేలు అవసరం లేదు. ఈ డీజేలకు మించిన డీజేలు ఇంకెక్కడా ఉండదు. మీరే వినండి. చాలామంది ఆడపిల్లల్ని చాలా చిన్న చూపుతో చూస్తారు, కానీ మా ఫ్యామిలీలో అలా కాదు. ఆడపిల్లలే మహారాణిలు. ఎంత డబ్బు ఉంటే ఎవరికి కావాలి? మనం ఏదైనా చేసుకుంటే మన చుట్టూ నలుగురు ఉండాలి. ఆ ఆనందంలోనే అసలైన కిక్ ఉంటుంది. ఈ ప్రోగ్రాం వచ్చేసి పాలు కొలవడం. ఇలా బియ్యం కొలుస్తూ ఉంటే ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే వాటిని దొంగలిస్తూ ఉంటారు. అంటే కన్నవారిపైన ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆశ ఉంది వాళ్ళ ధనం మీద అని ఒక చిన్న ప్రోగ్రాం అనమాట. ఇది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. పాలు కొలవడం అంటే పాలని కొలవడం కాదు, బియ్యాన్నే కొలిచి బుట్టలో వేయడం వేలుతో తీసి. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాం అయితే మేము నైట్ టైం జరుపుకుంటాము. ఇక్కడైతే మేము దేవుడి కోసం కుంకుమ తయారు చేస్తున్నాము. ఈ కుంకుమ కేవలం ఇంట్లో కోడళ్ళు లేదా ఆడపిల్లలతో మాత్రమే చేయిస్తారు. గావు సంబరంలో ప్రతి విషయంలో ఆడపిల్ల చేతులపైన చేయిస్తారు. ఎందుకంటే తను ఎంత సంతోషంగా ఉంటే కన్నవారి ఇల్లు అంత చల్లగా ఉంటుందని.
ఇక్కడ చూడండి కోరికల రాట. ఇలా ఎవరి మనసులో అయినా ఏదైనా కోరిక ఉంటే అట్టిపళ్ళు కట్టి కోరుకుంటారు. సాక్షాత్తు దేవుడే మన ముందు ప్రత్యక్షమయ్యే క్షణం ఇది. ఆ పెట్టిలో ఉండే ప్రతీది కూడా దేవుని యొక్క ఆనవాళ్ళు. ఇక్కడ చూడండి కోల తిప్పడం. ఆ అగ్నిలోనే దేవుడు ఉంటాడని నమ్ముతాము. మనము ఈ గావుని ఎంత నియమనిష్టలతో చేస్తే అంత బాగా జరుగుతుంది. ఈ కోలలోపు నుంచి రామయ్య తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తాము. ఒక చిన్న సౌండ్ పలికేటు మనకి వినిపిస్తుంది. సో ఆ సౌండ్ వినిపించకపోతే మనం చేసిన పద్ధతుల్లో ఏదో ఒక తప్పు ఉందని అంటారు. ఇక్కడ చూడండి ఇంటి కోడళ్ళ మొత్తం దేవుడికి దిష్టి తీయడానికి వెళ్తారు. దేవుణ్ణి ఎంతో ఘనంగా అలంకరిస్తాం కాబట్టి ఎవరి దిష్టి తగలకూడదని ఈ విధంగా ఇంటి కోడళ్ళు దేవుడికి దిష్టి తీయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ పాటలు పాడే అతను మా పెద్దనాన్న. సో గావు పాటలని ప్రత్యేకంగా వేరేగా ఉంటాయి. ఆ పాటలు అందరూ పాడలేరు. సో తన పాటలతో నార్మల్గా అయితే ఏదైనా ఒక జంతువు మనుషుల్ని చూస్తే చాలా భయపడి ఎగిరి గంతేస్తుంది. కానీ ఆ పెద్దనాన్న పాడే పాటలకి అక్కడ చూసారు కదా గొర్రెపోతు, అదైతే పడుకొని పెడతారు తన పాటలతో. కావాలంటే మీరే చూడండి. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఫంక్షన్కి వచ్చిన విఐపీస్ని చూద్దాం. వైరే పోయి ఉంటుంది కరెంట్. ఎన్ని కోట్లున్నా సరే దేవుడి కోసం ప్రసాదం మాత్రం ఇవే చేసి పెట్టాలి. కుండలోనే వంటలు చేసి దేవుడికి సమర్పించాలి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూడండి. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మేము మా గావు సంబరాన్ని 5 రోజుల వరకు ఎలా జరుపుకున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేసి పెడతాను. ప్లీజ్ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.